margin property. Sir, why we use margin property? Margin property ఎందుకంటే ఇక్కడ మనకి కొన్ని ఎలిమెంట్స్ పక్క పక్కన వస్తున్నాయి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 బాక్సెస్ చేసాం. ఇది బోర్డర్స్ ప్రాపర్టీ టాస్క్ ఫస్ట్ టాస్క్ చేసాం. అది ఏమొచ్చి పక్క పక్కన వచ్చింది కానీ నీకు స్పేస్ ఏం రాదు. ఓకే, అన్ని మనకి టచ్ వస్తుంది. ఓకేనా? సో అలా ఒక ఎలిమెంట్ కి ఇంకో ఎలిమెంట్ మధ్య స్పేస్ ఇవ్వాలనుకుంటే, ఓకేనా, ఒక ఎలిమెంట్ కి ఇంకో ఎలిమెంట్ మధ్య స్పేస్ కావాలనుకుంటే యూజ్ ద మార్జిన్ ప్రాపర్టీ వాడతాం. ఓకేనా? సో రాసుకున్న డెఫినేషన్, మార్జిన్ గివ్ ద space between one element and another element. Means that it allocates space outside the element. So allocate the space outside the element. Syntax రాసుకున్నామా? Here I put margin some sides. Example, margin 10 pixels. So just margin 10 pixels అంటే ఏమవుతుందంటే అమ్మ, 4 sides అంటే టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ 4 sides నీకు ఏమవుతుంది 10 pixels స్పేస్ అని అలొకేట్ చేస్తుంది. సో లేదా ఓన్లీ టాప్ కావాలి, కొన్ని ఓన్లీ రైట్ కావాలి, అప్పుడు లేకపోతే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క స్పేస్ కావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మన బార్డర్లో ఎలా అయితే 4 sides అలా మెన్షన్ చేస్తామో ఇక్కడ కూడా అలా మెన్షన్ చేసుకోవచ్చు. మార్జిన్ 10 pixels, 20 pixels, 30 pixels, 40 pixels ఇలా రాశారు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫస్ట్ స్పేస్ దేనికి అప్లై అవుతుంది, టాప్ లో అప్లై అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈస్ రైట్, నెక్స్ట్ బాటమ్, నెక్స్ట్ లెఫ్ట్, అలా 4 లేదంటే 3 మెన్షన్ చేస్తే టాప్ లెఫ్ట్ రైట్ బాటమ్, 2 మెన్షన్ చేస్తే టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్. ఓకేనా? సో 1 మెన్షన్ చేస్తే 4 sides. సో ఇలా రాస్తాము. లేదంటే you can mention the specific. సో నా ఒక సైడ్ అలా కావాలనుకుంటే స్పెసిఫై మార్జిన్ టాప్ 10 pixels, లేదంటే మార్జిన్ లెఫ్ట్ 20 pixels. అలా మనం లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్, ఓకేనా, అలా మనకు కావాల్సిన స్పెసిఫిక్ గా చెప్పాలన్నమాట. ఓకేనా? సో ఒక్కొక్క సైడ్ చెప్పుకుంటే అది. ఓకేనా? క్లియరా? అర్థమైందా? ఓకేనా? సో మార్జిన్ అనేది ఎక్కడ అలొకేట్ చేస్తుంది, స్పేస్ అనేది అవుట్ సైడ్ ద ఎలిమెంట్. సో ఎలిమెంట్ కి అవుట్ సైడ్ మనం స్పేస్ అనేది అలొకేట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూపిస్తాను, రాస్తారా మొత్తం? ఓకేనా? So in body tag I will create one h1 tag. Property and rasamu id equal to id1. Here I will write the style tag. దీని ఏ టైప్ ఆఫ్ స్టైల్ షీట్ అంటారు? సో హౌ టు గివ్ ద బోర్డర్స్. ఒక బార్డర్ ఎలా ఇవ్వాలి, నాకు బార్డర్ కావాలి.
దిస్ ఈజ్ మార్జిన్ ప్రాపర్టీ అని టెస్ట్ ఉంది కదా, ఆ టెస్ట్ కి బార్డర్ రావాలి అంటే ఎలా ఇస్తాం? బార్డర్ ప్రాపర్టీ ఎలా? బార్డర్ స్టైల్ వాడదా, ఓన్లీ బార్డర్ వాడుకోవచ్చా? బార్డర్ స్టైల్ వాడదామా? ఓన్లీ బార్డర్ వాడుకోవచ్చు కదా. సో బార్డర్ స్టైల్ ఎప్పుడు వాడుకోవాలి? ఒక్కొక్క సైడ్ కి ఒక్కొక్క టైప్ చెప్పుకోవాలనుకున్నప్పుడు బార్డర్ స్టైల్ వాడతాం. ఓకేనా? ఇప్పుడు నేను ఒక్కొక్క టైప్ ఏం అడగట్లేదు, నాకు మొత్తం ఒక బార్డర్ కావాలన్నా అంతే. సో జస్ట్ మనం బార్డర్ వాడుకోవచ్చు కదా సింపుల్ గా. బార్డర్ 2 పిక్సెల్స్ సాలిడ్ బ్రౌన్ కలర్ ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి అంటే ఏం చేయాలి? బ్యాక్గ్రౌండ్ కలర్ ఐ విల్ రైట్ సమ్ టెస్ట్. టెస్ట్ కి కలర్ అప్లై చేయాలంటే యూస్ కలర్ ప్రాపర్టీ. సో ఇది రాసి. సో వాట్ ఈస్ అవుట్పుట్? సో ఇలా వచ్చింది అమౌంట్. ఓకేనా? సో ఇక చూస్తే మనకి ఈ లెఫ్ట్ లో కానీ రైట్ లో కానీ ఏం స్పేస్ లేదు, మొత్తం మనకి ఎడ్జ్ మొత్తం వచ్చేసింది. ఓకేనా? సో టాప్ లో కూడా నీకు స్పేస్ ఏమి రాలేదు. సో జస్ట్ ఇప్పుడు నేనేమంటున్నానంటే మార్జిన్ 30 పిక్చర్స్ రాశారు. సో అబ్జర్వ్ ఇట్, స్పేస్ వచ్చిందా? ఓకేనా? టాప్ లో వచ్చిన స్పేస్, లెఫ్ట్ రైట్ కూడా వచ్చిందా? సో బోటమ్ స్పేస్ ఎలా కట్టే కనిపించింది కదా, బోటమ్ ఏమి ఎలిమెంట్స్ లేవు కాబట్టి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొత్తం వద్దు, ఓన్లీ టాప్ మాత్రమే కావాలి అంటే ఏం చేస్తాం? మార్జిన్ టాప్. అయ్యో లెఫ్ట్ రైట్ పోయినాయా? ఓకేనా? సో మీకు ఎంత స్పేస్ ఎలా కట్ చేస్తే అంత స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ గివ్ ఒక 100 పిక్సెల్స్ ఇస్తున్నాం టాప్ నుంచి, చిన్న స్పేస్. ఓకేనా? సో ఎక్కడ స్పేస్ ఎలకట్ అయింది? అవుట్ సైడ్ ఎలిమెంటా ఇన్సైడ్ ఎలిమెంటా? ఎలిమెంట్ బయట కానీ స్పేస్ ఎలకట్ అయింది, ఎలిమెంట్ లోపల స్పేస్ ఎలకట్ అయిందా? అవ్వలేదు. ఓకేనా? సో ఇఫ్ ఐ గివ్ మార్జిన్ లెఫ్ట్ 50 పిక్సెల్స్ ఇద్దాం. పక్క జరిగిందా? ఓకేనా? ఇక్కడ స్పేస్ అడగదు. ఓకే. సో అలా మనం ఒక్కో సైడ్ చెప్పుకోవచ్చు అంటే ఆల్ కాంబినేషన్ కూడా చెప్పు. ఓకే. సో దట్ ఈస్ మార్జిన్. అర్థమైందా? సో మార్జిన్ స్పేస్ ఎక్కడ అలొకేట్ చేస్తుంది? అవుట్ సైడ్ ద ఎలిమెంట్. ఎలిమెంట్ కి అవుట్ సైడ్ మనం స్పేస్ అలొకేట్ చేయాలంటే యూజ్ ద మార్జిన్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ విల్ గివ్ another tag. This is second. దీనికి ఒక ఐడి క్రియేట్ చేద్దాం. ఐడి ఈక్వల్ టు ఐడి యాష్ ID2. Here I will give the border solid right. సో ఫస్ట్ ఇక దీంట్లో మార్జిన్ చేస్తాం, అసలు ఎలా ఫ్రెండ్ అయితే చూద్దాం. సో ఈ ఎలిమెంట్ పక్కన నుండి కొంచెం మాత్రమే స్పేస్ ఉంది, కొంచెం లిటిల్ బిట్ స్పేస్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నేను చేస్తానంటే మార్జిన్ బాటమ్ 50 పిక్సెల్స్. కొంచెం స్పేస్ పెరిగిందా? ఓకేనా? సో ఇది మనం కొంచెం లెఫ్ట్ కి జరగాలి. ఈ ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ కొంచెం లెఫ్ట్ కి మూవ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ మార్జిన్ లెఫ్ట్ సమ్ పిక్సెల్స్. ఓకేనా? క్లియర్? సో చేయండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ప్యాడింగ్. సో మార్జిన్ వల్ల యూజ్ చేయమనుకున్నామా? మార్జిన్ స్పేస్ ఎక్కడ చేస్తుంది? స్పేస్ బిట్వీన్ ద వన్ ఎలిమెంట్ అండ్ అనదర్ ఎలిమెంట్ మీన్స్ అవుట్ సైడ్ ద ఎలిమెంట్. సో ప్యాడింగ్ ఏం చేస్తుందంటే సెలెక్ట్ ద స్పేస్, allocate the space
inside the element. Inside the element. Means that element border and content. Element border and content. Here we go to syntax. Padding. We give that size 10 pixels gonna ఇస్తాము. Or we can assign the four sides. 40 pixels. So let's just go to or we can specify the specific side. ఎలా padding top left to right like that. Padding top, padding left like that. అలా మనం ఒక్కో దాన్ని స్పెసిఫై చేసుకుని రావచ్చు. ఓకేనా. సో కానీ స్పేస్ అనేది ఎక్కడ లొకేట్ అవుతుంది? ఇన్సైడ్ ద ఎలిమెంట్ లోపల స్పేస్ అనేది లొకేట్ అవుతుంది. ఓకేనా. సో here we go the syntax. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేయనమ్మా. ఇక్కడ మన బాక్స్ వచ్చిందా? ఈ బాక్స్ కి చూడండి బోర్డర్ కి కంటెంట్ మధ్య స్పేస్ అని ఉందా మనకి? స్పేస్ ఏం లేదు. ఓకేనా. సో నాకు అది బోర్డర్ అనేది కొంచెం టచ్ చేయి వస్తున్నట్టు ఉంది కంటెంట్. కొంచెం స్పేస్ కావాలి. అలా స్పేస్ కావాలంటే మనం ఏమి చేయాలి? ప్యాడింగ్. సో జస్ట్ ఐ విల్ స్పెసిఫై ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్స్ ఇస్తారు. సో జస్ట్ 20 పిక్సెల్స్ అంటే ఏమవుతుంది? 4 సైడ్స్ అప్లై అవుతాయా? ఓకేనా. ఎక్కడ పని? లోపల బయట? లోపల అప్లై అయింది మనకి ఇన్సైడ్ ఎలిమెంట్ ఏనా. సో ఇన్సైడ్ ఎలిమెంట్ టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్. ఓకేనా. 4 సైడ్స్ అని అప్లై అయింది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ నీకు లెఫ్ట్ కావాలి, కొన్ని టాప్ కావాలి స్పెసిఫై. సో దట్ సైడ్. సో ఏం చేసాం? ఓన్లీ టాప్ మాత్రం అప్లై చేస్తాం. ఓకే. సో నీకు ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు. టాప్ ఎక్కువ కావాలి, లెఫ్ట్ తక్కువ కావాలి, అలా అయినా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. బట్ ప్యాడింగ్ ఏం చేస్తుంది? ఇన్సైడ్ ద ఎలిమెంట్ అనేది స్పేస్ ఎలకేట్ చేస్తుంది. సో హియర్ ఆల్సో I will do the padding 10 pixels. సో ఇలా నావీ బార్ క్రియేట్ చేద్దామా? ఓకే. సో దీనికోసం ఏం చేస్తారండి అందరూ? ఒక HTML ప్రోగ్రామ్ తీసుకోండి. సో హియర్ I will write one div tag. Within the div tag I will write. సో నావీ బార్ అంటే మనం ఏం చేసుకుంటాము? హైపర్ లింక్స్ అనా. సో why use hyperlinks? To navigate from one page to another page. సో ఇలా ఒక పేజ్ ఇంకో పేజ్ నావిగేట్ అవ్వాలంటే మనం యూజ్ చేసే నావీ బార్స్ ఏనా. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? హైపర్ లింక్ లో ahref ఈక్వల్ టు. ఓకేనా. సో ప్రెసెంట్ నేను ఎంటీ పెట్టుకున్నాను, మీన్స్ యాష్ పెట్టేసుకుంటాను. హోమ్, అలా కొన్ని నావీ బార్స్ క్రియేట్ చేయండి. హోమ్, అబౌట్, సర్వీస్,
అండ్ హౌ టు గెట్ ద బటన్ ఎలా క్రియేట్ చేయాలి? నాకు లాగిన్ బటన్ కావాలి. బటన్ ట్యాగ్ పట్టుకోవచ్చా? బటన్ he will write the login. సో ఇలా రాశాను. సో అవుట్పుట్ నాకు ఏమొస్తుంది ఇప్పుడు? సో ఇలా వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ? హోమ్, అబౌట్, సర్వీస్, గ్యాలరీ, లాగిన్ ఇలా వచ్చింది. ఓకేనా? సో దీనికి నాకు ఏమైనా స్పేసెస్ అని వచ్చినాయి ఎక్కడ? స్పేసెస్ అని లేదు. ఫస్ట్ దానికంటే ఒక బోర్డర్ క్రియేట్ చేయాలి. ఓకేనా? సో బోర్డర్ క్రియేట్ చేయడానికి ఇది మొత్తం ఎక్కడ పెట్టిన ఒక డ్యూ ట్యాగ్ లో రాశాను. నాకు ఈ నావీ బాస్ మొత్తానికి బోర్డర్ కావాలంటున్నా కదా, ఈ మొత్తానికి బోర్డర్ కావాలంట. ఓకేనా? అంటే ఇప్పుడు నేను దేనికి ఐడి క్రియేట్ చేయాలి? యాంకర్ ట్యాగ్ ఐడి క్రియేట్ చేసుకోవాలా? సో డ్యూ ట్యాగ్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. డ్యూ కి ఐడి క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఎక్కడ ఉన్నాయి? డ్యూ లో ఉన్నాయి కాబట్టి. సో యూ విల్ క్రియేట్ ద ఐడి ఇన్ డ్యూ. సో ఐడి ఈక్వల్ టు nav అని పెట్టా. ఐడి ఈక్వల్ టు nav. సో యూ విల్ రైట్ ద స్టైల్ ట్యాగ్. సో వాట్ ఇస్ ఐడి నేమ్ is nav. సో ఫస్ట్ నాకు బోర్డర్ కావాలి కాబట్టి బోర్డర్ టూ పిక్సెల్స్ సాలిడ్. సో బ్లాక్ వేస్తున్నా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి అసైన్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అసైన్ చేస్తాను. ఓకే. సో ద అవుట్పుట్ ఈస్ ఇలా వచ్చింది మనకు ఇప్పుడు బోర్డర్. ఓకే. సో ఇది నా బోర్డర్. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇప్పుడు బోర్డర్ వచ్చింది, కానీ ఈ బోర్డర్ కి ఈ కంటెంట్ మొత్తం టచ్ అయ్యి వస్తుంది. ఫస్ట్ నాకు స్పేస్ రావాలి. ఓకేనా? సో అట్లా స్పేస్ రావాలంటే ఏం చేయాలి? ప్యాడింగ్ రాయాలి. దేనికి ప్యాడింగ్ రాయాలి? డివ్కి ప్యాడింగ్ రాయాలా? యాంకర్ ట్యాగ్స్ ప్యాడింగ్ రాయాలా? యాంకర్ ట్యాగ్స్ ప్యాడింగ్ రాయాలా? ఓవరాల్ డివ్ బోర్డర్ కి ఏముంది? డివ్కి కదా బోర్డర్ ఉన్నది. సో బోర్డర్ లోపల కంటెంట్ కానీ అడిగాను. సో అంటే మనం ఏం రాయాలి ఇక్కడ? ప్యాడింగ్. ఈ డివ్కే రాసుకోవాలి. జస్ట్ ప్యాడింగ్ ఐ విల్ రైట్ ఒక 10 పిక్సెల్స్. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది? కొంచెం స్పేస్ వచ్చింది కదా, ఆ బోర్డర్ కును ఆ కంటెంట్ మధ్య కొంచెం స్పేస్ అనేది వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఒక్కొక్క ఎలిమెంట్ మధ్య స్పేస్ రావాలి. మార్జిన్ రాయాలి. దేనికి మార్జిన్ రాయాలి? మరి డివిగేనా? మరి డివిగేనా? దేనికి రాయాలి? యాంకర్ ట్యాగ్ రాయాలా? రైటేనా? అసలు మనం వాడాల్సిన మార్జినేనా? సరే ఇక్కడ ఈ హోమ్ కి అబౌట్ మధ్య స్పేస్ అడుగుతాను. హోమ్ కి అబౌట్ మధ్య స్పేసు, అబౌట్ కి సర్వీస్ మధ్య స్పేసు, ఈ బటన్ కి దీని మధ్య స్పేస్ అడుగుతుంది. అంటే దేనికి రాయాలి? ఓకే. మార్జిన్ అని ఎంతమంది? ప్యాడింగ్ అని ఎంతమంది? ప్యాడింగ్ 2 mm is ప్యాడింగ్. మార్జిన్ ప్యాడింగ్ 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 బట్ మార్జిన్ ఎందుకు? ఇక నేను దేని స్పేస్ అడుగుతున్నా? సో డెఫినేషన్ చూడండి. ప్యాడింగ్ అంటే ఏంటి? బోర్డర్ కి కంటెంట్ మధ్య స్పేస్. ఈ బోర్డర్ కి లోపల కంటెంట్ మధ్య స్పేస్ వచ్చింది. సో బట్ హోమ్ అనేది ఒక ఎలిమెంటా? అంటే ఒక యాంకర్ ట్యాగ్. అది గ్యాలరీ అబౌట్ ఈజ్ అనదర్ యాంకర్ ట్యాగ్. అంటే ఎలిమెంట్ కి ఎలిమెంట్ వచ్చి స్పేస్ అడుగుతాను నేను. ఓకేనా? సో ఎలిమెంట్ కి ఎలిమెంట్ స్పేస్ ఇవ్వాలంటే మనం ఏమి ఇవ్వాలి? మార్జిన్ ఇవ్వాలి. సార్ ప్యాడింగ్ అవ్వదు అంటే అవుతుంది. బట్ అక్కడ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ ట్యాగ్ తీసుకున్నా. సో యాంకర్ ట్యాగ్ ఏమైనా అప్లై చేసింది ఇప్పుడు మనం ప్యాడింగ్ అనేది. ఓకేనా? సో లేదంటే నావిక్ అప్లై చేయాలా? నావిక్ కాదు. ఎందుకంటే నావిక్ అప్లై చేస్తే ఏమవుతుంది? మనకి ఆ బోర్డర్ కి కంటెంట్ మధ్య స్పేస్ వచ్చింది. ఇప్పుడు మనకి ఎలిమెంట్ మధ్య స్పేస్ అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ మనం అప్లై చేయాల్సి. ఓకేనా? సో యూజ్ యాంకర్ ట్యాగ్. ఎందుకంటే అన్ని యాంకర్ ట్యాగ్స్ ఉన్నది మనకి. సో అందుకే యాంకర్ ట్యాగ్ వాడుతున్నాను. సో యాంకర్ ట్యాగ్ వాడి ప్యాడింగ్ రైట్ 20 పిక్చర్స్ అని. ప్యాడింగ్ రైట్ 20 పిక్చర్స్.
ఇచ్చాను, స్పేస్ వచ్చింది కదా సార్, స్పేస్ వచ్చింది, మీరు ఎందాక రాదన్నారు. సో స్పేస్ వచ్చింది, ఎందుకు వచ్చిందంటే అక్కడ, సో హియర్ ఐ విల్ గివ్ సమ్ ఆర్డర్ ఇస్తాం. border 2 pixels solid black. బాట్ ఇచ్చాడు. ఆ స్పేస్ ఎక్కడ వచ్చిందమ్మా, స్పేస్ ఎక్కడ వచ్చింది యాంకర్ ట్యాగ్స్ లో, స్పేస్ చూడండి ఎక్కడ వచ్చింది అంటే మీన్స్ లోపల వచ్చిందా, బాక్స్ కి బయట వచ్చిందా, లోపల వచ్చిందా, ఇక్కడ వచ్చి బాక్స్ కి బాక్స్ మధ్య స్పేస్ ఉందా, లేదు. కానీ స్పేస్ కావాలన్నా, ఒక ఎలిమెంట్ మధ్య స్పేస్ కావాలన్నా స్పేస్ వచ్చిందా, ఇప్పుడు ఎలిమెంట్ ఎలిమెంట్ మధ్య స్పేస్ రాలా. కానీ మనం ఇందాక బార్డర్ తీసేస్తే మనకు స్పేస్ కనిపించింది. ఇక్కడ చూస్తే మనకి స్పేస్ అనేది కనిపిస్తుంది, ఓకేనా. బట్ ఆ స్పేస్ ఎక్కడ ఉంది, ఇన్సైడ్ ద ఎలిమెంట్ స్పేస్ ఉన్నది. ఇన్ ఫ్యూచర్ నువ్వు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టవచ్చు, లేదా ఒక బార్డర్ పెట్టవచ్చు, అప్పుడు మీకు ఎలా వస్తుంది, ఆ లుక్ అనేది వస్తుంది అది, ఓకేనా. లోపల స్పేస్ వచ్చినట్టు వస్తుంది, ఓకేనా. సో అందుకే మనం ఎలిమెంట్ లోపల స్పేస్ ఇచ్చేటప్పుడు ప్యాడింగ్ అనేది వాడద్దు. ఏం వాడాలి ఇప్పుడు, మార్జిన్ వాడుకోవాలి, మార్జిన్ రైట్. సో ఎందుకు నేను రైట్ ఇస్తున్నా, ప్రతిదీ రైట్ సైడ్ ఎక్కడ స్పేస్ అలొకేట్ అవ్వాలి కాబట్టి ఓన్లీ రైట్ మాత్రం ఇస్తుంది. మార్జిన్ రైట్ కలిగి ఒక 30% లెస్, ఓకేనా. ఇప్పుడు స్పేస్ వచ్చిందా, సో ఇప్పుడు కూడా నేను బార్డర్ ఇస్తాను, ఇప్పుడు ఈ స్పేస్ ఎలా వచ్చింది, లోపల వచ్చినట్ట బయట వచ్చినట్ట, బయట వచ్చినట్టేనా, ఓకేనా. ఇప్పుడు ఈ లోపల కొంచెం స్పేస్ కావాలంటే ఏమి ఇవ్వాలి, ప్యాడింగ్ ఇచ్చుకోవాలి, ప్యాడింగ్ ఒక 5 పిక్సెల్స్ అలా, ఓకేనా, క్లియరా. ఇఫ్ యూ వాంట్ మీకు ఏదైనా మీ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకో, బ్యాక్గ్రౌండ్ కలర్ కలర్ ఈస్ ఓకేనా. సో ఇలా డిజైన్ చేసుకున్నాము, బ్యాక్గ్రౌండ్ కలర్. సో నెక్స్ట్ అక్కడ అండర్లైన్ వచ్చిందా, టెస్ట్ కి మనకి అండర్లైన్ వస్తుంది కదా, ఇక్కడ టెస్టింగ్ మనకి అండర్లైన్ వస్తుంది కదమ్మా. సో నాకు అండర్లైన్ వద్దు, ఇలా అండర్లైన్ వద్దు. సో ఇక్కడ అండర్లైన్ వద్దంటే మనం ఏం ప్రాపర్టీ వాడుకోవచ్చు, టెస్ట్ అండర్లైన్స్ రిమూవ్ చేయాలి, హైపర్ లింక్స్ వర్క్ అవ్వాలి కానీ నాకు అండర్లైన్స్ వద్దు. ఏ ప్రాపర్టీ వాడాలి, నన్ను వాడాలి, ఎక్కడ ఏ ప్రాపర్టీలో వాడాలి, టెస్ట్ డెకరేషన్ నన్, ఓకేనా. బట్ మీకు హైపర్ లింక్స్ అనేవి వర్క్ అవుతాయి. సో ప్రెజెంట్ ఏంటంటే రూట్ ఏం లేదు కాబట్టి ఐఎంటీ ఉంది, క్లియరా, ఓకేనా. సార్ అయినా లాగిన్ ఇక్కడ ఉంది, నాకు లాగిన్ చివరికి వెళ్ళాలి, ఈ లాగిన్ అనేది చివరికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏమవచ్చు, మనం బటన్ కి మార్జిన్ పెడదామా, బటన్ మార్జిన్ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ ఒక
50% ఇస్తున్నా మొమెంట్ స్విచ్. ఓకేనా? సో మనకి బటన్ డయాగ్రామ్ చివరికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు బటన్ సైజ్ మనకి బటన్ కూడా కొంచెం పెంచుదామా లోపల కంటెంట్ కి బోర్డర్ కి. ఓకేనా? సో అది పెంచాలంటే మనకి ఏం వాడాలి? ప్యాడింగ్ మార్జిన్. ప్యాడింగ్ here also I give the 5 pixels. ఓకేనా? సో అలా మనం ఒక నావీ బార్ డిజైన్ చేస్తాం. క్లియరా? ఎనీ డౌట్స్? సో ట్రై చేయండి.